హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. మన ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నాడు. దీంట్లో భాగంగా ఆయన నెదర్లాండ్స్లో పర్యటిస్తున్నాడు. నెదర్లాండ్ ప్రభుత్వం మన ప్రధానికి రాగి శాసనాలను బహుమతిగా ఇచ్చింది. అంటే మన దేశానికి చెందిన మన వారసత్వ సంపద అయిన రాగి శాసనాలు మళ్ళీ మన దేశానికి రాబోతున్నాయి. సో ఆ శాసనాలు ఏంటి, అవి అక్కడికి ఎలా వెళ్ళాయి, ఇప్పుడు తెలుసుకుందాం. 1000 ఏళ్ల క్రితం తమిళ నేలపై చెక్కబడిన చరిత్ర ఈరోజు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెదర్లాండ్స్లో భద్రంగా ఉంది. చోళుల కాలం నాటి అమూల్యమైన రాగి శాసనాలు ఇప్పటికీ యూరోప్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆ శాసనాలు అక్కడికి ఎలా చేరాయి, ఆ రాగి పలకల్లో దాగి ఉన్న రహస్యాలేంటి, అవి చెప్పే చోళుల వైభవం ఎంత గొప్పది, ఇదే ఇప్పుడు మన స్పెషల్ స్టోరీ. 11వ శతాబ్దం దక్షిణ భారతదేశంలో చోళుల సామ్రాజ్యం తన పరాకాష్ఠలో ఉంది. రాజరాజ చోళుడు, ఆ తర్వాత రాజేంద్ర చోళుడు, ఈ ఇద్దరు చక్రవర్తులు చోళ సామ్రాజ్యాన్ని కేవలం భూమిపై మాత్రమే కాదు, సముద్రాలపై కూడా విస్తరించారు. అది ఎంతటి శక్తి అంటే భారత్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాల వరకు చోళుల ప్రభావం వెళ్ళింది. ఆ కాలంలోనే ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఒక మహా సామ్రాజ్యం శ్రీవిజయ మహాసామ్రాజ్యం. ప్రస్తుతం ఉన్న ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లో ఈ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. సముద్ర వాణిజ్య మార్గాలను నియంత్రించేది. చైనా నుంచి వచ్చే వ్యాపార నౌకలు, భారత్ నుంచి వెళ్ళే మసాలాలు, అరబ్ దేశాల వ్యాపారం అన్నీ ఈ సముద్ర మార్గాల ద్వారానే సాగేవి. అంటే ఆ కాలంలో శ్రీవిజయ సామ్రాజ్యం సముద్రాల గేట్ కీపర్ అన్నమాట. కానీ చోళుల శక్తి ముందు అది ఎందుకు పనికిరాకుండా పోయింది. సాధారణ శకం 1025 ప్రాంతంలో రాజేంద్ర చోళుడు తన భారీ నౌకాదళంతో శ్రీవిజయ సామ్రాజ్యంపై దండెత్తాడు. 1000 కిలోమీటర్లు సముద్ర ప్రయాణం చేసి ఆగ్నేయ ఆసియాలోని పలు పోర్టులను చోళ సైన్యం దాడి చేసింది. అది భారతదేశ చరిత్రలోని అత్యంత గొప్ప నౌకాదళం జరిపిన దాడుల్లో ఒకటిగా భావిస్తారు. ఇక ఇప్పుడు అసలు ట్విస్ట్కి వస్తే, ఈ చోళుల కాలానికి చెందిన చరిత్ర అంతా రాగి శాసనాల రూపంలో నమోదు అయింది. దేవాలయ దానాలు, వాణిజ్య ఒప్పందాలు, బౌద్ధ విహారాలకు ఇచ్చిన భూములు, సముద్ర సంబంధాలు అన్నీ ఆ రాగి పలకలపై చెక్కబడ్డాయి. ఈ శాసనాల ప్రత్యేకత ఏంటో తెలుసా? అవి సాధారణ పలకలు కాదు. ప్రతి రాగి పలక మధ్యలో రంధ్రం చేసి అన్ని పలకలను ఒక భారీ రాగి ఉంగరం లేదా కడియంతో కట్టిపడేసేవారు. ఆ ఉంగరం మీద రాజముద్ర ఉండేది. పులి గుర్తు, చేప గుర్తు, విల్లు చిహ్నం, ఇవి చోళుల అధికారిక చిహ్నాలు. అంటే ఇది ఆ కాలం గవర్నమెంట్ సీల్డ్ ఫైల్ అన్నమాట. ఎవరూ మధ్యలో పలకలు మార్చకుండా, చరిత్రను తారుమారు చేయకుండా ఉండేందుకే ఇలా భద్రపరిచేవారు. 17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్కు వచ్చింది. వ్యాపారంతో వచ్చిన డచ్ అధికారులు తమిళనాడులోని పురాతన శాసనాలపై ఆసక్తి చూపించారు. కొన్ని బహుమతులుగా, మరికొన్ని కొనుగోళ్ల ద్వారా ఆ చారిత్రక రాగి శాసనాలు సముద్రం దాటి యూరప్ చేరాయి. ప్రస్తుతం అవి లైడెన్ యూనివర్సిటీ వద్ద భద్రపరచబడ్డాయి. ప్రపంచం వాటిని ఇప్పుడు లైడెన్ ప్లేట్స్ అని పిలుస్తుంది. దీనిని అనైమంగళం ప్లేట్స్ అని కూడా అంటారు. అంటే అనైమంగళం అనే ప్రాంతాన్ని బౌద్ధ విహారానికి చోళుడు దానం చేశారు కాబట్టి దాన్ని అనైమంగళం శాసనాలు లేదా లైడెన్ లైబ్రరీలో ఉన్నాయి కాబట్టి లైడెన్ కాపర్ ప్లేట్స్ అని పిలుస్తున్నారు. ఆ భారీ రాగి ఉంగరం, దానిపై ఉన్న చోళుల రాజముద్ర 1000 ఏళ్ల తర్వాత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాగి పలకలపై కనిపించే తమిళ అక్షరాలు చోళుల వైభవాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తున్నాయి. ఇంత వైభవం ఉన్న మన వారసత్వ సంపద అయిన రాగి శాసనాలు ఈరోజు మన ప్రధాని మన భారతదేశానికి తిరిగి తీసుకొస్తున్నారు. చోళుల వైభవాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తున్నాయి. మన వారసత్వ సంపద మళ్ళీ తిరిగి మనకు చేరబోతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.